ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలను బట్టి లేదా అనుభవిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు చాలా దుఃఖపడి నలిగిపోయి అనేకుల దగ్గరికి నీ వారు అనుకున్న వారి దగ్గరికి అందరికీ వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పగా వారు ఎవ్వరు కూడా నీ జీవితంలో న్యాయము తీర్చకుండా ఏదో విననట్లుగా విడిచిపెట్టి ఉన్నారా? ఉదయకాల సమయంలో ఒక సందేహం, ఒక ప్రశ్నతో ఉన్నావు. బహుశా ఏంటి ఆ యొక్క ఆలోచన అంటే, అంతమంది నా వారు ఉన్నా కూడా ఎవరు నాకు సహాయపడటం లేదే, ఎవరికి వెళ్ళి నేను చెప్పుకున్న నా యొక్క కష్టాన్ని, నా దుఃఖాన్ని వారు పరామర్శించి తెలుసుకోలేకపోతున్నారు, పైగా న్యాయము తీర్చలేకపోతున్నారు, ఎవరికి అంత పట్టింపు లేదని బాధపడుతున్నావా? ప్రపంచంలో నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరు న్యాయము తీర్చినా ప్రపంచంలో న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. భూమి మీద ఎవరు న్యాయం తప్పినా, తోబుట్టులు, ఆప్తులు, రక్త సంబంధులు, తోబుట్టులు, స్నేహితులు, బంధువులు అందరూ న్యాయం తప్పి వ్యవహరించినా కూడా సర్వశక్తిమంతుడైన దేవుడంట న్యాయం తప్పడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇంతవరకు అన్ని అన్యాయాలే జరిగి ఉండొచ్చు. తోబుట్టు వలన, బంధువుల వలన, ఆస్తుల వలన, ఆస్తుల మధ్యలో అన్ని విషయాల్లో నీకు రావాల్సినవి ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులు లేదా రకరకాల కేసులు నీపై బనాయించి ఉండొచ్చు. అయితే దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో నేను తప్పక న్యాయం చేస్తాను, నేను న్యాయము తప్పే దేవుణ్ణి కాదు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో విశ్వాసంతో నమ్ము. నిశ్చయముగా ఏ విషయమైతే నువ్వు అన్యాయం అనుభవిస్తున్నావో ఆ విషయంలో దేవుడు జోక్యం చేసుకుని త్వరలో నీకు న్యాయం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో సర్వశక్తుడా న్యాయము జరిగించి అన్యాయము తొలగించి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.